నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విన్నాను, ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్ ఈ రోజే చూస్తున్నాను. నాలో ఏం నచ్చి నాకు సపోర్ట్ చేశారు? నువ్వంటే ఇష్టం అని సపోర్ట్ చేయలేదు, మరి మీ నానంటే నీకు ఇష్టం లేదని సపోర్ట్ చేశాను. నల్లగా ఉన్నాడానా? పోన్లేండి, ఇప్పుడైతే మీరు సపోర్ట్ చేశారు, కానీ ఇంటికి వెళ్తే మా బాబు కొడతాడు. బయట ఉన్నానంటే ఆ దరిద్రుడు కొడతాడు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఏయ్, ఎట్రా ఏంటి లవ్వా? చేస్తావా? నిన్ను కాదు. ఏయ్, తీయవే చైను. మా నాన్న తిడతాడు. నాన్న తిడతాడు. చైన్ పోతేనే తిడతాడంటే లవ్ 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 చేస్తే తిట్టడా మీ నాన్న నిన్ను? తీయవే చైను, తీయవే చైను. మా నాన్న ఎవరో నీకు తెలుసా? వీడి నాన్నెవరో తెలుసా? చూడ్డానికి తొండిపల్లి బ్యాచ్ లో ఉన్నావు, నా కూతురు బ్యాగే కొట్టేస్తావట్రా నిన్ను. బ్రో, పాపం అనిపిస్తుంది, వదిలేమని చెప్పండి. నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను. కళ్ళు మూసుకో. అయ్యో, నా ప్రాబ్లం అది కాదు. ఇందాక నుంచి బ్యాక్ అనే కొడుతున్నారు. ఎక్కువ డ్యామేజ్ అయిందంటే ఇంటికి వెళ్ళాక నేనే ఆయింట్మెంట్ రాయాలి. క్లోజప్ లో మా నాన్న ముఖం చూడటమే చాలా కష్టం. ఇప్పుడు వాడి దట్స్ నో ప్రాబ్లం. లోపలికి తీసుకెళ్ళండి. నమస్కారం సార్. ఏంటి నీ కంప్లైంట్ ఏంటి? సార్, నేను శివ వాళ్ళ నాన్నని. హలో, ఎవరు ఎవరికి తండ్రి? రేయ్, ఇది నా స్టేషను. ఇక్కడ నా వాయిస్ మాత్రమే అది వినబడాలి. కాదు సార్, ఎవడెవడో వచ్చి నన్ను కొడుకంటుంటే నన్నేం చేయమంటారు సార్? చూడండి, నా తండ్రి నా చిన్నతనంలోనే చనిపోయాడు. సార్, ఈయనెవరో నాకు తెలియదు. సార్ ప్లీజ్ సార్, మీరు కూర్చోండి. రేయ్, మీరు ఎన్నికలు నిల్చోండి. మీరు రండి, కూర్చోండి. చెప్పండి. నేను వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి సార్. ఇంటికి పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. పదలక్ష్మి. రేయ్, ఇట్రారా. చూడు, ఆయన్ని చూస్తే చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు. కొంచెం అణిగి మణిగి నడుచుకుంటూ ఆయనకు మంచి పేరు తీసుకురా. ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. ఇక మీదట అలాగే అమ్మా, పెద్ద చిన్న అన్న మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తావా? ఇంకొకరి పిల్లలకు తండ్రి అవ్వాలనుకునే వాడికి అవమానమే జరుగుతుంది. అవమానిస్తావారా? మీరు ఆగండి. రేయ్, చెప్పు, అవమానిస్తావా? నోటి దగ్గర తోస్తాడుతో మాట్లాడుతున్నాడు. ఏయ్! నా మీద కోపం నా మీద చూపించు, అంతేగాని మా అమ్మ మీద చూపించుకో నీ ప్రతాపం. ఆ? తెలియకుండా మాట్లాడుకు, దూరంగా నిలబడు. ఇంకెంత దూరం పంపిస్తావా? దూరంగా పంపించాల్సింది ఇద్దరిని, రేయ్! నన్ను కాదు. ఈ విషయం ఎందుకు తెలియట్లేదు నీకు? ఈ రోజు వీడు నా కళ్ళ ముందే నిన్ను కొట్టాడంటే రేపు నేను లేకపోతే నిన్ను ఏమి చెయ్యడని గ్యారెంటీ ఏముంది? వీడితో ఉండడం సేమ్ కాదు. ఇక్కడి నుంచి రేయ్, వెళ్ళిపోరాదా? నాకు తాళి కట్టిన భర్త నన్నేమైనా చేసే అధికారం ఉంది, నీకెందుకురా? నీ కడుపున పుట్టిన కొడుకు నేను, అడిగే అధికారం నాకు కూడా ఉంది. ఏయ్, చెప్పోయ్యా, ఎందుకు కొట్టావు మా అమ్మని? తప్పు చేసింది నేను కదా. నీకు ధైర్యం ఉంటే నన్ను కొట్టి చూడు. ఏంటి భయమా? ఎప్పుడు నేను తిరిగి కొడతానని భయమా? ఏయ్, పోరా. ఓ. మా, రామా, రా, రేయ్, రా. వదలరా. రేయ్ పాపాత్ముడా, మృగంలా ప్రవర్తిస్తున్నావు కదరా. నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే చిన్నప్పుడే నీకు విషం ఇచ్చి చంపేసి నేను విషం తాగి చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు విషయం పెట్టు, పర్వాలేదు, కానీ నాతో రామా, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రేయ్. ఇవన్నీ చూస్తూ ప్రతిరోజు నేను చచ్చే కంటే ఒకేసారి చచ్చిపోతాను. నేను నీతో రావాలా? వస్తాను. ఎన్ని నాన్న అని ఒప్పుకో, వస్తాను. నాన్నని ఒప్పుకోవాలంటే ఇక్కడి నుంచి రావాలి. నాకు కూడా అంతేరా. నీతో రావాలంటే ఇక్కడి నుంచే రావాలి. నువ్వు నాన్నమ్మకు మాటిచ్చావు కదా, నన్ను బాగా చూసుకుంటాను అని. అలా అయితే ఎన్ని నాన్న అని ఒప్పుకొని మాతో పాటు ఇంటికి రా. ఏయ్, అది జరిగే పని కాదు. ఏమండి, లేవండి పైకి, మనం వెళ్ళిపోదామండి. వీడికి
వాడికి అమ్మ నాన్న కావాలంటే వాడే మనతో పాటు ఇంటికి వస్తాడు. మీరు రండి, లక్ష్మి రండి వెళ్దాం. వాడితో తెలియక మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా ఏంటి? మా వెళ్ళిపోతావా? వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా, లేదా వాడు చచ్చే వరకు ఇక్కడే ఉంటాడు. వెళ్ళు, ఉంటాను, ఉంటా. పూజారి ఆపరాన్ని మంత్రాలు. ప్రతి సంవత్సరం లోక కళ్యాణం కోసం చేసే యాగం బాబు ఇది. ఏయ్ పంతులు, నువ్వు లోక కళ్యాణం కోసమైనా చేసుకో, లేదా నీ కూతురి కళ్యాణం కోసమైనా చేసుకో. ముందు నా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఏం కావాలన్నా చేసుకో, లేదంటే మూటా ముళ్ళు సర్దుకుని బయలుదేరండి. ఎందుకురా వెళ్ళాలి? మా ప్రాణం పోయినా సరే ఈ యాగం మధ్యలో ఆపేది లేదు. ఊపిరి లోపలికి తీసుకుంటే బయటకు వదిలే గ్యారంటీ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? మీరు కొట్టే ఒక్కొక్క దెబ్బకి వడ్డీ సమేతంగా తిరిగివ్వడానికి ఆ దేవుడు ఎక్కడున్నా తప్పక వస్తాడు. పిలవరా నీ దేవుణ్ణి. దేవుడా, దేవుడా, దేవుడా రాలేదే. అయ్యో, వీళ్ళందరూ డప్పులు కొడితే వస్తాడా మీ దేవుడు? రై కొట్టండ్రా. వీళ్ళంతా డాన్స్ ఆడితే వస్తాడా? రేయ్ ఆడండ్రా. ఎక్కడ్రా మీ దేవుడు రావట్లేదు? మీరందరూ మంత్రాలు చదివితే రావచ్చు. కూర్చోండ్రా, చదవండ్రా మంత్రాలు. మంత్రాలు చదివినా రావట్లేదు కదా మీ దేవుడు. అభిషేకం చేయించాలనుకుంటానా? నిన్ను పోలిస్తే వస్తాడేమో. నువ్వేనా దేవుడివే? చూడండిరా, దేవుడు గడ్డాలు మీసాలు జుట్టు విరబోసుకుని వచ్చాడు. గుండె గట్టిగా ఉంది కదా అని టచ్ చేద్దామనుకోకు. అలాగే నా ఒంట్లో పొగరెంతుందో చెక్ చేద్దామని చూడకు. షేక్ అయిపోతా. ఏమవుతా? నలుగురిని కొట్టినంత మాత్రాన్ని నువ్వేమన్నా పెద్ద హీరోవా? ఏయ్, నేనే హీరో, నేనే కింగ్, నేనే నంబర్ 1 అన్నది నేను నువ్వు డిస్కస్ చెయ్యడం కాదురా. జనం డిసైడ్ చెయ్యాలి రే. నేను డిసైడ్ చేశాను. మీకు 10 సెకండ్లు టైం ఇస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళారో సరి, లేదంటే సెకండ్ కి ఒక్కొక్కడిని పాత్తేయడం.
భగవంతుడు ఈ రూపంలో వచ్చి కాపాడాడు. అవును శాస్త్రి గారు. భగవంతుడి విగ్రహం ఎక్కడుంది? కనిపించలేదు. భగవంతుడు ఎక్కడా? గురూజీ, అయ్యో దేవుడా, మునిగిపోతున్న వాడిని కాపాడడానికి తాడు విసిరావనుకుంటే ఏదో నాగు బావుని విసిరావు కదయ్యా. నన్ను కాపాడు స్వామి, నన్ను వదిలేవయ్యా. అయ్యో గురూజీ, ఏమయ్యా అక్కడ ఆ దుష్టుల నుంచి కాపాడి ఇక్కడ ఇలా చేస్తున్నావే, ఇది న్యాయమేనా? ఏయ్, ఫు, కాపాడాను. కాపాడినందుకు ఈయన ఏమిచ్చాడు తెలుసా? తీర్థం మంగళారతి ఇవ్వడానికి వస్తున్నాడు. ఇది కరెక్టేనా? మీరే మరి చెప్పండి. ఇంకేమివ్వమంటావో చెప్పయ్యా. దుడ్డు, డబ్బు, రొక్కం, మనే. అంటే నువ్వు ఇదంతా చేసింది డబ్బు కోసమేనా? మరి కాపాడండి అని అరవగానే హీరోలాగా పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడడానికి ఈయనేమన్నా హీరోయినా లేదా హీరోయిన్ అలాంటి అమ్మాయిని కన్నాడా? కన్నది ఇద్దరు ఆడపిల్లల్ని, వాళ్ళు కూడా నీకు అక్కల్లా ఉంటారు. ఇప్పుడు చెప్పు, వాడికి హెల్ప్ చేస్తే నాకేం వస్తుందంట? పుణ్యం వస్తుంది కదయ్యా. పుణ్యం మడిచి పెట్టుకోండి. ఏయ్, మీ పుణ్యం తీసుకొని కొట్టుకెళ్ళి అంకుల్ మీకు పుణ్యం ఇస్తాను, ఒకే ఒక కేజీ బియ్యం ఇవ్వండి అంటే ఏమిస్తాడు? లుక్ ఇస్తాడు. చూడండి, ముందు నాకు ఒక అమౌంట్ సెటిల్ చేయండి, లేదంటే ఏలాడుతున్న ముసలోని పాపే. అమౌంటా? ఆ, మేమంతా పేద అర్చకులం అయ్యా, మా దగ్గర అమౌంట్ ఎక్కడుంటుంది? హే స్వామే, మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ అంటే ఎక్కువ డబ్బున్నది మీలాంటి వాళ్ళ దగ్గరే. ఇంకా గుడికొచ్చేవారు చెప్పులు వదిలే దగ్గర నుంచి ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చేంత వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ ఫిక్స్ చేశారుగా. అది కాక పాలాభిషేకం, తేలాభిషేకం, నెయ్యాభిషేకం, పుష్పాలంకారం, దీపాలంకారం, హోమాలు, యజ్ఞాలు, ఎక్స్ట్రా ఇన్కమ్ వేరే. నిజం చెప్పండి, అందులో దేవుడికి ఎంత ఇస్తారు, మీరెంత నొక్కేస్తారు చెప్పండి. ఇదిగో బాస్ ఇక్కడే ఉన్నారుగా, ఆయన్నే అడుగుదాం. అయ్యో, వీడేదో చేసేలా ఉన్నాడే, పాపం కూడా వదలరా. అయ్యో అయ్యో. అప్పాకుడు అంటావా? బాస్ చెప్పండి బాస్, మీకు వచ్చే ఆదాయంలో ఈ అయ్యగారులు మీకేమైనా ఇస్తున్నారా? లేదు కదా, వింటున్నారా? పాపం ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు మన బాస్. మౌనంగా ఉన్నారంటే ఒప్పేసుకున్నట్టే. ఒప్పేసుకున్నారు. మా వాడు దేవుడితో మాట్లాడాడు. ఆ విగ్రహాన్ని అడిగితే అదేం చెబుతుందయ్యా? ఓ, ఆయనేం చెప్పడా? అంటే దేవుడే లేడా? చూడండి అయ్యా, దేవుడే లేడన్నది నిజమైతే మీరు చేసేది అబద్ధమని ఒప్పుకోండి. లేదు, దేవుడు ఉన్నాడంటే నేనన్నది అబద్ధమైతే ఆ దేవుడు మీదే ప్రమాణం చెయ్యండి. ఆ రెండు కుదరకపోతే నేను అడిగిన డబ్బు నాకిచ్చి ఆ ముసలోని ఇడిపించుకోండి. నన్ను వీళ్ళ నుండి ఇడిపించి తీసుకెళ్ళండి రా. ఇలా చూడయ్యా, నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తాం, ఆయన్ని వదిలేవయ్యా. మావా, చావు దగ్గర పడితే మనిషి డబ్బులు ఎక్కడ పెట్టినా బయటికి తీస్తా. అందుకే అంటారు, అయితే డాక్టర్ అయినా అవ్వాలి లేదా డాకు అయినా అవ్వాలి. ఏరియా బాగానే డెవలప్ అయింది. సీఎం కూతురు హాస్పిటల్ కట్టించడానికి ఈ స్థలం బాగుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ సార్.